రిటైర్మెంట్ ఉద్యోగులకు వచ్చే ఆ ప్రయోజనాలు, ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వాటికి కొంత బ్రేక్ చేసింది. మరి ఆ బ్రేక్ దానికి సంబంధించి మేము ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ సాధించుకోవడం కోసం హైకోర్టు మెట్లు ఎక్కుతారా ప్రభుత్వ టీచర్లు అనే విషయం గురించి మాట్లాడడానికి మనతోటి స్టేట్ టీచర్స్ యూనియన్ నాయకులు ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రామసుబ్బారావు గారు, ఏంటి అసలు మీ రిటైర్డ్ ఉపాధ్యాయులకి, రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దాన్ని గవర్నమెంట్ ఎందుకు ఆపిందంట? ఒక ఉద్యోగి లేక ఒక ఉపాధ్యాయుడు తన సర్వీస్ మొత్తం అంటే 25 సంవత్సరాలకు కానీ ఉద్యోగం వస్తే అతను 30 నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తాడు. ఆ సర్వీస్ అంతా చేసిన తర్వాత అతని యొక్క మొత్తం బెనిఫిట్స్ అంటే సర్వీస్ చేసిన మొత్తంలో అతను తన జీతం నుంచి కట్ చేసుకున్న జీపీఎఫ్ కావచ్చు, సరెండర్ లీవ్స్ కావచ్చు, ఇంకా గ్రాట్యుటీ అండ్ పెన్షన్, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో అయితే తన ఆఖరి రిటైర్మెంట్ రోజు ఆఖరి రోజు మొత్తం బెనిఫిట్స్ ఒకటేసారి ఇచ్చి అతన్ని హ్యాపీగా సాగనంపుతుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం అయితే 3 నెలల ముందు లేదా 6 నెలల ముందు పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ చేసుకోమని చెప్తుంది. అయితే ఇంతకుముందు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ వితిన్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్లో వచ్చేసేటి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం ఖజానా ప్రాబ్లం కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అది సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల ఈ రకంగా ఏ బెనిఫిట్ వస్తలేదు, ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది. అయితే ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు తన రిటైర్మెంటు వస్తుంది, ఒక 6 నెలల్లో లేదా 3 నెలల్లో రిటైర్మెంట్ వస్తుంది అని అనుకునేటప్పటికీ అతను ఎంతో ఆందోళన చెందుతున్నాడు. ఎందుకంటే ఈ 30 సంవత్సరాలు చేసిన సర్వీసులో వచ్చే బెనిఫిట్స్ ఒక 30 లక్షలు, 40 లక్షలు, ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ఇల్లు అనుకోనో లేకపోతే పిల్లల సెటిల్మెంటు, అమ్మాయి ఉంటే మ్యారేజ్ అని, ఈ యొక్క అరేంజ్మెంట్స్ వీళ్ళ యొక్క ప్లాన్ ఉంటుంది. ఈ ప్లాన్ని భంగం చేస్తూ ప్రభుత్వం 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల వరకు ఆ బెనిఫిట్స్ని ఇవ్వకపోతే మరి ఈ ఉద్యోగస్తుడు ఎలా బతకాలి? ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి సార్ మామూలుగా? అంటే ఒక ఉద్యోగికి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇన్నేళ్ళు సర్వీస్ చేసినందుకు ప్రభుత్వం ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది? తన అంటే గ్రాట్యుటీ ఒకటి ఉంటుందండి, కమిటేషన్ అంటే జీతంలో ఇప్పుడు పెన్షన్ సపోజు 1,00,000 రూపాయల జీతం ఉంటే తనకి 1/3 బెనిఫిట్ వస్తుంది రిటైర్మెంట్ పెన్షన్గా. ఆ పెన్షను సపోజు బేసిక్లో 50% పెన్షన్ ఏర్పడితే మళ్ళీ అందులో ఒక 40% కమిటేషన్ అని మనకి జీతం కట్టిస్తారు. ప్లస్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, టీఎస్జిఎల్ఐ ఒకటి ఉంటుంది, సరెండర్ లీవ్స్ మనకి ఏమైనా మిగిలిపోయిన సెలవులు సరెండర్ లీవ్స్ ఉంటే ఆ లీవ్స్ వస్తాయి. ఇవన్నీ కలిపి ఒక ఉద్యోగికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఒక 30 నుంచి 40 లక్షల వరకు వస్తాయి. జీతం 1,00,000 ఉంటే పెన్షన్ ఒక 30,000 వరకు వస్తుంది. అంటే తను రిటైర్మెంట్ ఇన్ని రోజులు ఉన్న ప్లాన్ని మళ్ళీ మన రిటైర్మెంట్కి వచ్చేటప్పటికి ఈ 30,000లో అంటే ఇంకోటి 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి మెడికల్గా కూడా అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. జీతం 3వ వంతుకు వచ్చేస్తుంది. ఈ 3వ వంతుని తనకి ఎట్లా రాబోయే రోజుల్లో నెల మెయింటైన్ అవ్వాలంటే ఎట్లా, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మొత్తము ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తే ఆ ఉద్యోగి హ్యాపీగా తనకు వచ్చిన డబ్బులతోటి కుటుంబ పోషణ కావచ్చు, లేకపోతే పిల్లలు సెటిల్మెంట్ కొరకు కావచ్చు, ఒక సొంత గృహం కొరకు కావచ్చు, లేదా ఈ యొక్క ప్లాన్ వేసుకొని ఉంటాడు. కాబట్టి ఈ ప్లాన్ ప్రకారం ఇవి రాకపోతే ఎంతో ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఈ ఆందోళన చెందిన నేపథ్యంలో తనకి రావాల్సిన బెనిఫిట్స్ కోసం మరి రాకపోతే కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం వస్తుంది. లేదా ఉద్యోగ సంఘాలుగా మేము దానికి ఒక ప్రత్యక్ష కార్యాచరణ తీసుకొని స్ట్రైక్ చేయడమా, ధర్నా చేయడమా, ఇంకేమన్నా ప్రభుత్వాన్ని దింపే కార్యక్రమంలో మేము ఏదన్నా ఏర్పాట్లు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. ఎందుకు ఆపుతుంది అనుకోవచ్చు? బెనిఫిట్స్ అన్నీ కూడా వెంటనే అంటే ప్రభుత్వానికి, ప్రజలకు ప్రభుత్వం చెప్పినట్టుగా కొన్నేళ్ల పాటు సేవ చేసి ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత వెంటనే ఇవ్వాల్సిన ఎందుకు ఆపుతుంది అనుకోవచ్చు గవర్నమెంట్? అంటే ప్రభుత్వం ఖజానా ఖాళీ, ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని చెప్పడం, ఇవన్నీ ఇస్తే ఎంతో దానికి బర్డెన్ ప్రభుత్వం మీద పడుతుందని చెప్పి ఇది సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా పడుతుంది రిటైర్మెంట్ అయిన తర్వాత. ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం అని చెప్పి ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ధోరణి ఇది. నిజంగా ఇందులో వాస్తవం ఏంటి? ఉద్యోగ సంఘాలు మీరు చేస్తున్న ఆరోపణ ఏంటి? అందులో న్యాయం ఎంత, అన్యాయం ఎంత?
అంటే ప్రభుత్వం తలుచుకుంటే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఎంత ఉంటారండి సంవత్సరానికి? ఒక 3.5 లక్షల ఉద్యోగాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో 3.5 లక్షల్లో ఒక 5,000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు సంవత్సరానికి. ఆ యొక్క బడ్జెట్ ఇవ్వచ్చు ప్రభుత్వం తలుచుకుంటే. కానీ మరి ఎందుకు ఇతర కారణాలు అనేది మనకు తెలియకపోవచ్చు. అది సంక్షేమ పథకాలకి ఆ బడ్జెట్ని డైవర్ట్ చేయడం వల్ల అయి ఉండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఖచ్చితంగా రిటైర్మెంట్ నాటికి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆఖరి రోజున బెనిఫిట్స్ ఇచ్చి పంపిస్తుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఉపాధ్యాయ సంఘాలుగా మేము ఏం చేయాలనేది ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలనా అనేది మేము ఆలోచన చేస్తాం. మిగిలిన సంఘాలన్నిటితో కలుపుకొని మేము కూడా ఏదైనా ఒక ఉద్యమం చేయడానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే వేరే ఉద్యోగులు ఇదే సమస్య మీద హైకోర్టు మెట్లెక్కితే వాళ్ళకి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, 8 నెలల్లోపు వాళ్ళకి సంబంధించిన ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి. బట్ టీచర్లు కూడా కోర్టు మెట్లెక్కే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత? మీరు కోర్టు మెట్లు ఎక్కబోతున్నారా లేకపోతే ప్రభుత్వంతో అడిగి తీసుకోబోతున్నారా? ఉద్యోగ సంఘాలుగా మేము ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం కానీ ఇంకా ముందుకు వెళ్ళి కోర్టుకి వెళ్ళే అవకాశం వస్తే కోర్టుకు కూడా వెళ్ళి ఈ యొక్క సాధించుకునే అవకాశం ఉందండి. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటప్పయ్య గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి అసలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమేమి వస్తాయి, ఎందుకు ఆపింది గవర్నమెంట్? ఈరోజు ఒక ఉద్యోగి 30 నుంచి 40 సంవత్సరాల వరకు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యే సందర్భంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాట్యుటీ కావచ్చు, అదేవిధంగా జీపీఎఫ్కు సంబంధించిన పేమెంట్స్ కావచ్చు, టీఐజీలకు సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఒక ఉద్యోగి ప్రభుత్వానికి తన దగ్గర ఉన్న సెలవుల్ని సరెండర్ చేస్తే రావాల్సిన కమ్యూటేషన్ కావచ్చు, ఈ అమౌంట్ అంతా కూడా ఉద్యోగికి రావాల్సిన అవసరం ఉంది, ఉద్యోగి హక్కు అది. కానీ ఈరోజు ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుంటే కనుక ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి ఈరోజు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఆపేయడం వల్ల ఉద్యోగి దాదాపుగా ఇప్పుడు 60 సంవత్సరాలకు పైబడిన తర్వాత ఇంకా తను ఆర్థికంగా లేదా శారీరకంగా ఏం చేయలేని పరిస్థితుల్లో పని చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఆ వచ్చిన డబ్బులతోటి తన పిల్లలకు పెళ్లి చేయడం కానీ లేదా ఒక ఇల్లు నిర్మించుకోవడం కానీ, అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత తదనంతర జీవితానికి సంబంధించిన కొన్ని ప్రణాళికలు ఉంటాయి. కానీ ఆ ప్రభుత్వము అమౌంట్ ఇవ్వకపోవడం వల్ల తన ప్రణాళికలు మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. అంటే ఈరోజు పెళ్ళిళ్ళు కావడం ఆగిపోవచ్చు, లేకపోతే ఇళ్ళు నిర్మించుకోవడం కావచ్చు, ఇంకే ఏమైనా కానీ పిల్లల పై చదువులు కావచ్చు. ఈరోజు కనుక ఇప్పుడున్న పరిస్థితి కనుక చూస్తే పిల్లలు ఎక్కడో విదేశాల్లో కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఆ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం వల్ల కనీసం తన నిత్యావసరాలను తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఈరోజు ఉంది. ఒక పెన్షన్ మాత్రం ఇస్తుంది, కానీ మిగతా రావాల్సిన ఇందాక నేను చెప్పినటువంటి అమౌంట్ ఏది కూడా రావడం లేదు. సంవత్సరానికి దాదాపుగా ఈ 12 నెలల కాలంలో 6,000 మంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అయ్యిండ్రు. 6,000 మందే కాదు, ఇంకా మిగతా ఉద్యోగులు కనుక తీసుకుంటే 10,000-15,000 వరకు ఉంటారు. మొత్తం ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 5,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఈ 5,000 కోట్ల రూపాయల బకాయి ప్రభుత్వం ఇవ్వలేక ఉపాధ్యాయులకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేక వాళ్ళు ఈ వయసులో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మధ్యనే మొన్న నేను సోషల్ మీడియాలో చూశాను, ఈ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలకు సంబంధించి 1,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ 1,000 కోట్లను దాదాపు అందుట్లో ఒక 700 కోట్లు పథకాలకు మళ్లించి ఒక 300 కోట్లు పేమెంట్ మాత్రమే చేసే పరిస్థితి నేను సోషల్ మీడియాలో చూశాను. అంటే ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణము, దుర్మార్గము. వెంటనే మేము తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ హైకోర్టు కూడా ఒక తీర్పు చెప్పింది, ఎవరైతే రిటైర్మెంట్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి 8 నెలల పీరియడ్ లోపల వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలని చెప్పేసి. గతంలో వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు కూడా ఇది ఇవ్వడం జరిగింది. మరి టీచర్లకు సంబంధించి వచ్చి ఆపిర్రు, దాన్ని ఎట్లా చూస్తారు? ఈ మధ్యన మహబూబ్నగర్ నుంచి ఒక రిటైర్డ్ ఉద్యోగి నాకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఇక నాకు బతికే అవకాశం లేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి ఒక వీడియో కూడా వైరల్ అయింది. సరే, ఇవన్నిటిని కూడా చూడడం ఒకటి, కొంతమంది ఉద్యోగులు హైకోర్టుకు అప్రోచ్ అయిన సందర్భంలో ఖచ్చితంగా ఆ ఉద్యోగికి
రిటైర్డ్ అయిన తర్వాత 8 నెలల లోపల ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే అదొకటే కాదు, ఉద్యోగి ఒకవేళ ఆలస్యం అయితే కనుక వడ్డీతో కలిపి కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే న్యాయస్థానాలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అందరి ఆవేదన ఏంటంటే రావాల్సిన బెనిఫిట్స్ రావడం అనేది. కానీ ఇక్కడ ప్రభుత్వాలు మాత్రము ఈ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ను వేరే పథకాలకు మళ్లించడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులకు బాగా ఇబ్బంది అవుతుంది. అది హైకోర్టు ఆదేశాల మేరకు కావచ్చు, ఉద్యోగి కోరిక మేరకు కావచ్చు, వెంటనే ఇవ్వాల్సిన అమౌంట్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతేనంటే ఈరోజు మహబూబ్నగర్కి వెళ్ళి ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ చెప్పకుండా కూడా అశువులు భారించే ఈరోజు ఉద్యోగులు ఇబ్బంది పడే పరిస్థితి. లేకపోతే వారికి కావాల్సిన మీ హక్కు అది, మీ రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆ బెనిఫిట్స్ పొందాల్సిన హక్కు మీది. అది ఆ హక్కు ప్రభుత్వం నిలరాస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీ హక్కును సాధించుకోవడానికి కావచ్చు, మీ బెనిఫిట్స్ తిరిగి పొందడానికి కావచ్చు, మీరు ఏమైనా ఉద్యమం తీసుకోబోతున్నారా, లేకపోతే చట్టపరంగా కోర్టు మెట్లు ఏమైనా ఎక్కబోతున్నారా మీ ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కలిసి? నిజమే. ఇప్పుడు ఈ మధ్యన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతోటి ముఖ్యమంత్రి దగ్గర చర్చలు జరిగిన సందర్భంలో ఆర్థిక అంశాలకు సంబంధించి ఈ సంవత్సరము మార్చి 31 వరకు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశాలు మేము కొద్దిగా అంటే 31 మార్చి వరకు ఆగుదాము, తర్వాత ఇస్తామని చెప్పేసి అన్నారు. మేము TSUTFగా మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఇంకొక 1 మంతే ఉంది. ఏప్రిల్ 1 నుంచి అయినా కనీసము ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కనుక ఇవ్వకపోతే ఏప్రిల్ నెల నుంచి మేము కార్యాచరణలోకి వెళ్ళడానికి రేపు మార్చి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్లో పెట్టమని చెప్పేసి ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఈ బడ్జెట్లో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎవరైతే పదవీ విరమణ పొందినరో వాళ్ళకు సంబంధించిన బడ్జెట్ ఖచ్చితంగా సపరేట్గా కేటాయింపులు జరగాలి. వెంటనే వాళ్లకు చెల్లింపులు చేసే విధంగా ఉండాలి. లేని పక్షంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అసంతృప్తి ఇప్పటికే బాగా ఉంది. అంటే డబ్బులు ఇంకా రావడం లేదని ఒక ఆవేదన కూడా ఉంది. ఇందాక చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయినాయి. ఖచ్చితంగా వారందరిని కలుపుకొని మేము ఉపాధ్యాయ సంఘాలుగా మేము ప్రభుత్వంతో మాట్లాడమే కాదు, కార్యక్రమాలు అంటే ఆ విడుదల చేసేంత వరకు కార్యాచరణ కూడా రూపొందించే ప్రయత్నం చేద్దాం. అయితే కార్యాచరణ ధర్నాల రూపం ఆడి వరకు పోయేటందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకుండా అంత లోపలనే ఈ రావాల్సిన బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఇస్తుందని చెప్పేసి TSUTFగా మేము భావిస్తున్నాం. ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో రిటైర్మెంట్ ఉద్యోగులకు వాళ్ళకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అని వాళ్ళ హక్కు ప్రభుత్వం దాన్ని బాధ్యతగా తీసుకొని వాటిని రిటైర్మెంట్ ఉద్యోగులకు అందించాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు కోరుతా ఉన్నాయి. ఒకవేళ లేని పక్షంలో రేపు అసెంబ్లీ ముట్టడి కావచ్చు, రేపు రకరకాల కార్యాచరణ తీసుకుంటాం. ప్రభుత్వం ఒప్పుకుంటే సరే, లేకపోతే దానికి సంబంధించిన మేము ఉద్యమాలు నిర్మించేదాన్ని కూడా వెనుకాడమని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు చెప్తా ఉన్నాయి. కెమెరామ్యాన్ సతీష్తో ప్రవీణ్, తొలివేలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.